తెలంగాణ రాష్ట్రం అనేది మనకు బీఆర్ఎస్ పార్టీకి ఒక ఎమోషన్. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ దాష్టికాలు ఇలాంటి దౌర్జన్యాలు జరిగినా మొదట మాట్లాడేది బీఆర్ఎస్ పార్టీ, ఆ తర్వాత మాట్లాడేది బీఆర్ఎస్వీనే. మనము ఈ చరిత్ర 2023 నుంచి చూసుకుంటే మొదట లగచర్ల ఇష్యూలో కూడా మనం దాని మీద బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్గా కొట్లాడింది. ఆ తర్వాత జరిగినటువంటి హెచ్సియులో ఆ దమనకాండకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్వీ కొట్లాడింది. ఆ తర్వాత మొన్నటికి మొన్న మ్యానులో జరుగుతున్నటువంటి అక్రమాలకు వ్యతిరేకంగా కూడా బీఆర్ఎస్వీ ముందుండి కొట్లాడింది. అదేవిధంగా యూరియా విషయంలో కానీ, కరెంటు విషయంలో కానీ, నీళ్ళ విషయంలో కానీ ప్రతి విషయంలోనూ నిత్యం ప్రజల ముందు ప్రజల తరపున కొట్లాడుతుంది బీఆర్ఎస్వీ. అందులో భాగంగానే ఇవాళ మూసి పరివాహక ప్రాంతంలో జరుగుతున్నటువంటి దౌర్జన్యాన్ని అడ్డుకోవాలి, అభివృద్ధి పేరిట వీళ్ళు దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఈ దమనకాండను ఆపాలని చెప్పేసి బీఆర్ఎస్వీకి మనకు ఒక కార్యక్రమం ఇవ్వడం జరిగింది. మనం ఒక్క 2 నిమిషాలు చెప్తా. నేను ప్రధానంగా మనము అక్కడ ఉన్నటువంటి నిరసరాయులకు కానీ, అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు కానీ మనం చెప్పాల్సింది ఏంటి అని అంటే, అసలు ఈ డిపిఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజెంట్ చేస్తుందా అనేది ఒకటి. ఎట్ ద సేమ్ టైము నువ్వు కట్టే హైరేజ్ బిల్డింగ్కి ఏమో బఫర్ జోన్ ఉండదు, మా పేదోడి ఇంటికేమో బఫర్ జోన్ ఉంటుంది, నువ్వెట్లా కొడతావు భయ్ అని చెప్పాలి. అదేవిధంగా ఎక్కడైతే జన సమూహాల్లో ఎక్కడైతే ఎక్కువ మంది ఉంటారో ఆ యొక్క ప్రాంతాలలో కూర్చొని వాళ్ళతోటి కాస్త ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఏమో 16,000 కోట్లకు ఈ యొక్క ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తా అంటుంటే వీళ్ళేమో 150,000 కోట్లకు ఎట్లా పెంచుతుర్రు, అసలు ఏం చేద్దాం అనుకుంటారు అనేది మనము క్లియర్గా సైంటిఫిక్గా వాళ్లకు లెక్కలతో సహా వివరించే ప్రయత్నం చేస్తే 100కు 200% మనకి ఇచ్చినటువంటి ఈ టాస్క్లో సక్సెస్ అవుతామని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ప్రధానంగా మిత్రులారా ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కంప్లీట్గా దోపిడీ చేసి ఇవాళ వీళ్ళు దండుకోవాలని చేసి చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు లెఫ్ట్ హ్యాండ్ ఎట్ ద సేమ్ టైం రైట్ హ్యాండ్ తోటి తిరుగుడే కాకుండా నాలికతోటి కూడా ఈ రాష్ట్రాన్ని నాకేయాలని చూస్తూ ఉన్నాడు. కాబట్టి మిస్టర్ రేవంత్ రెడ్డి, ఇదేమో ఉత్తర కొరియా కాదు, దానికి నువ్వు కింగ్ జామ్గి కాదు. ఈ రాసి పెట్టుకోది ప్రజాస్వామ్య భారతదేశము, అందులో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఇలాంటి లత్కో రాజకీయాలు చేస్తా అంటే మాత్రం చూస్తూ ఊరుకునే పరిస్థితుల్లో ఇవాళ బీఆర్ఎస్వీ లేదు. అందులో భాగంగానే మేము ఈ యొక్క కార్యక్రమానికి మీరందరూ విచ్చేసినందుకు ధన్యవాదాలు. జై తెలంగాణ. ప్రధానంగా ఈరోజు మూసి ప్రక్షాళన చేయాలి, సుందరీకరణ అనేది సెకండరీ అయితే ప్రక్షాళన అనేసి చేస్తామనేసి ముందుకొస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎటు పరిస్థితుల్లో స్వాగతిస్తాం. కానీ ప్రధానంగా మనం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులుగా, విద్యావంతులుగా మనం మాట్లాడాల్సిన, ఒక చర్చ పెట్టాల్సినటువంటి అవసరం ఏంటంటే, ఒక సొంత ఇల్లు అనేది ఏ పేదోనికైనా ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది, వాళ్ళకి జ్ఞాపకాలు ఉంటాయి, పెద్దలకు వాళ్ళ కష్టార్జితం ఉంటుంది, లైఫ్ టైం సేవింగ్స్తోని వాళ్ళు ఇల్లు కట్టుకున్నా ఒకవేళ కొనుక్కున్నా కూడా ఆ ఇళ్ళను కూలగొట్టే హక్కు దారుణం అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే, నువ్వు ఏదైతే ఇళ్ళను కూలగొట్టదలుచుకున్నావో మరి వాటికి పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులను కూడా బాధ్యులను చేయాలి, వాటి నిర్మాణం చేసినటువంటి బిల్డర్లను కూడా బాధ్యులు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కనుక ఈ రకమైనటువంటి చర్చను ఆ మూసి పరివాహక ప్రాంతాల్లో ప్రజల లోపల మనం పెట్టాల్సిన బాధ్యత తీసుకోబోతున్నాం. కాబట్టి కలిసికట్టుగా అందరం కూడా ఈ రోజు నుంచి మనం ప్రారంభం చేసుకోవటం. జై తెలంగాణ. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా అవినీతి, ఎక్కడ చూసినా కుంభకోణం. మీరు చూడండి, పేదలకు ఫీజు వెంబడి బకాయిలు లేవు, కానీ ఈరోజు మూసి సుందరకాండ పేరుతో 1,50,000 కోట్లు దండుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి సర్కార్ ఓన్లీ డబ్బు సంపాదించాలి, దాచుకోవాలి. పేదలకు ఏమన్నా ఇల్లు కట్టించాలన్నా, పేదలకు ఏమైనా విద్యార్థులకు ఏమైనా ఫీజు రియంబర్స్ చేయాలన్నా, పేదలకు ఏమైనా ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలా, విద్యార్థులకు ఉద్యోగ నోటిఫికేషన్ ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆలోచన, పేదలకు ఏమైనా ఇస్తున్నటువంటి 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇలాంటి యొక్క అవి ప్రస్తావన లేకుండా ఈరోజు 1,00,000 కోట్లు తీసుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తుంది. కాబట్టి మీరు ఈరోజు పోరుబాటుకు వస్తున్నటువంటి విద్యార్థులందరూ కలిసి అక్కడ ఏం చెప్పాలంటే, ప్రజలకి హామీలు ఎక్కడ పోయినాయి, మీరు 1,00,000 కోట్లు అని ఈరోజు పేద ఇల్లు కూర్స్తే మాత్రం మేము అడ్డుకుంటామని చెప్పాలని తెలియస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.